మానవుణ్ణి మరణానికి ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి, అసలు పక్షవాతం అంటే ఏంటి? స్ట్రోక్ అంటే ఏంటి? మగవాళ్ళకి పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం మోడిఫై చేసేసి పక్షవాతం రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బీపీ కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. బీపీని ఎలా కంట్రోల్ చేయొచ్చు? డయాబెటీస్ కంట్రోల్ చేయాలి. ఎలాగో డాక్టర్ గారు మందులు ఇస్తారు. మనం చేయవలసింది ఏంటంటే ఇంపార్టెంట్ ప్రివెంటబుల్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్ ఏంటంటే ఈ పక్షవాతం కూడా 2 విధాలుగా మనం విభజించవచ్చు. ఒకటి, బ్రెయిన్ ఇన్ఫాక్షన్ అయినా సరే, బ్రెయిన్ హెమరేజ్ అయినా సరే చాలా ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే అందుకని మనం స్ట్రోక్ పక్షవాతానికి బీపీ కంట్రోల్గా మనం మెయిన్గా టార్గెట్ చేస్తాం. అదే హార్ట్ అటాక్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ శ్రీనివాస్ ఆరోగ్య వరల్డ్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇవాళ మనం పక్షవాతం గురించి తెలుసుకుందాం. ఎందుకు పక్షవాతం గురించి తెలుసుకోవాలంటే మానవుణ్ణి మరణానికి ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి, హార్ట్ అటాక్. రెండోది పక్షవాతం లేదా స్ట్రోక్ అంటారు. మూడోది క్యాన్సర్. పక్షవాతం అనేది మానవుణ్ణి మరణానికి ఒక ముఖ్య కారణం. అసలు పక్షవాతం అంటే ఏంటి? స్ట్రోక్ అంటే ఏంటి? మనకి ఎడం వైపు మెదడు కుడివైపు చేయికాల్ని కంట్రోల్ చేస్తుంది. కుడివైపు మెదడు ఎడం వైపు చేయికాల్ని కంట్రోల్ చేస్తుంది. ఎడం వైపు మెదడుకి రక్తం సరిపడా వెళ్ళలేకపోతే కుడివైపు చేయికాలు పనిచేయదు. దాన్నే స్ట్రోక్ అంటారు. అలాగే కుడివైపు మెదడుకి సరిగ్గా బ్లడ్ వెళ్ళలేకపోతే ఎడం వైపు చేయికాలు పనిచేయదు. రక్తం బ్లడ్ ఫ్లో ఏదన్నా సరిగా వెళ్ళలేకపోతే ఆ బ్రెయిన్ పార్ట్ పనిచేయక ఆపోజిట్ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. దాన్నే స్ట్రోక్ అంటారు. ఈ పక్షవాతం లేదో స్ట్రోక్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే దాన్ని మనం ఏమీ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, వయసు ఎదుగుతూ ఉంటుంటే మనిషికి పక్షవాతం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలాగే మగవాళ్ళకి పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని కంట్రీస్లో కూడా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. వయసుని కానీ, జెండర్ కానీ, రేస్, కంట్రీ కానీ మనం ఏమీ చేయలేము, దాన్ని మార్చలేము. దీన్ని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే దాన్ని మనం మోడిఫై చేసేసి పక్షవాతం రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్, దాన్నే హైపర్ టెన్షన్ అంటారు. బీపీ ఎక్కువ అయితే బీపీ వల్ల మెదడుకి వెళ్ళే రక్తనాళాలు చిట్లిపోవచ్చు, లేదా రక్తనాళాలు మూసుకుపోయి మెదడుకి రక్తం వెళ్ళకపోవచ్చు. బీపీ కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. బీపీని ఎలా కంట్రోల్ చేయొచ్చు? ఒకటి, మీరు డాక్టర్ని వెళ్ళి కలిస్తే ఆయన ఎలాగూ మందులు ఇస్తారు. కానీ మనలో మనం ఏం చేయగలం? ఒక లేమ్యాన్, ఒక పబ్లిక్గా మనం ఏం చేయగలం? ఫస్ట్, దీన్ని 3S అంటారు. ఫస్ట్, సాల్ట్ రెస్ట్రిక్షన్, ఉప్పు తగ్గించుకోవాలి. రెండోది స్ట్రెస్ రిడక్షన్, ఒత్తిడి తగ్గించుకోవాలి. మూడోది స్లీప్, నిద్ర, చక్కగా నిద్రపోవాలి. అంటే రోజుకి కనీసం 8 గంటల సేపు నిద్రపోవాలి. 24 గంటలు 3వ వంతు మన నిద్రలోనే గడపాలి. బీపీ, హైపర్ టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ తగ్గించుకోవాలి, స్లీప్ ఇంక్రీజ్ చేయాలి, సాల్ట్ తగ్గించుకోవాలి. డాక్టర్ గారు ఎలాగో బీపీకి తగ్గడానికి మందులు ఇస్తారు. రెండోది డయాబెటీస్, షుగర్. ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే, ఇండియాలోనే డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఏ కంట్రీలో కంపేర్ చేసినా కూడా ఇండియాలో ఉన్నంత డయాబెటిక్ పేషెంట్స్ మిగతా ఏ కంట్రీలోనూ లేరు.
సో డయాబెటీస్ అంత ఎక్కువగా ఉంది ఇండియాలో. సో డయాబెటీస్ కంట్రోల్ చేయాలి. ఎలాగో డాక్టర్ గారు మందులు ఇస్తారు. మనం చేయవలసింది ఏంటంటే షుగర్ రెస్ట్రిక్టెడ్ డైట్, స్వీట్లు మానేయడం, కాఫీ టీలో చక్కెర తక్కువ వేసుకోవడం చేయాలి. మూడోది కొలెస్ట్రాల్, కొవ్వు ఎక్కువైనా కూడా మెదడుకి వెళ్ళే రక్తనాళాలు మూసుకుపోయి మెదడు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మనం ఆయిలీ ఫుడ్స్, నూనె పదార్థాలు మానేయడం, వీలైనంత వరకు నీస్కూర్లు మానేయడం మంచిది. నీస్కూర్లు ఏదైనా తినాలని అనిపిస్తే మీకు చేపలు తీసుకోవచ్చు, గుడ్డు తెల్లవి తీసుకోవచ్చు. నాలుగో విషయం ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ చేసినా కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. చాలా ముఖ్యమైన, నాకు చాలా నచ్చిన ఒక ఇంపార్టెంట్ ప్రివెంటబుల్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్ ఏంటంటే వాకింగ్, ఎక్సర్సైజ్ చేయండి. రోజు కనీసం అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయండి. అరగంట సేపు వాకింగ్ చేస్తే శరీరంలో ఎన్కెఫలిన్స్, ఎండార్ఫిన్స్ అని కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి అది శారీరకంగా కాకుండా మానసికంగా కూడా మీకు ఎంతో సంతోషంగా ఉంచుతుంది, ఆహ్లాదంగా ఉంటుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, స్మోకింగ్, డ్రింకింగ్ కానీ, సెడెంటరీ లైఫ్, ఎక్సర్సైజ్ చేయకుండా అలా ఉంటే రక్తనాళాలు, గుండె నుంచి మెదడుకి వెళ్ళే రక్తనాళాలు మూసుకుంటూ వచ్చి మెదడుకు రక్తం వెళ్ళదు. సో ఎడం వైపు మెదడుకి బ్లడ్ వెళ్ళలేకపోతే రైట్ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, రైట్ సైడ్ మెదడుకి బ్లడ్ వెళ్ళలేకపోతే ఎడం వైపు చేయకాలి పనిచేయదు. ఈ పక్షవాతం కూడా రెండు విధాలుగా మనం విభజించవచ్చు. ఒకటి రక్తం ఎళ్ళకపోవడం, దాని ఇన్ఫాక్షన్ అంటారు. రెండోది రక్తనాళాలు చిట్లిపోవడం, దాని హెమరేజ్ అంటారు. 80% మెదడుకి రక్తం సరిగ్గా ఎళ్ళకపోవడాన్ని అదే కామన్ ఇన్ఫాక్షన్. 20% 20% రక్తనాళాలు చిట్లిపోవడం, దాన్ని బ్రెయిన్ హెమరేజ్ అంటారు. బ్రెయిన్ ఇన్ఫాక్షన్ అయినా సరే, బ్రెయిన్ హెమరేజ్ అయినా సరే చాలా ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే హైపర్ టెన్షన్. సో మీరు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకుంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, డ్రింకింగ్, సెడెంటరీ లైఫ్ లేకుండా ఎక్సర్సైజ్ చేసుకుంటే పక్షవాతం రాకుండా చాలా మటుకు మనం కాపాడుకోవచ్చు. ఇంకోటి, ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రెయిన్ అటాక్, స్ట్రోక్, పక్షవాతానికి, హార్ట్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, గుండెపోటుకి ఏంటంటే హైపర్ టెన్షన్, ఎక్కువ బీపీ అనేది రిస్క్ ఫ్యాక్టర్ పక్షవాతం రావడానికి. గుండెపోటు రావడానికి ముఖ్యమైన కారణం డిస్లైపిడిమా, కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం. సో అందుకని మనం స్ట్రోక్, పక్షవాతానికి బీపీ కంట్రోల్గా మనం మెయిన్గా టార్గెట్ చేస్తాం. అదే హార్ట్ అటాక్కి కొలెస్ట్రాల్ కంట్రోల్ మనం మెయిన్గా టార్గెట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చక్కగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకొని డైలీ వాకింగ్ హాఫ్ అవర్ వెళ్ళి హెల్తీగా, హ్యాపీగా బతకాలని కోరుకుంటున్నాను. పక్షవాతానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్, హెల్త్ టిప్స్ ఇంకా మరెన్నో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ శ్రీనివాస్ ఆరోగ్య వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి నలుగురికి ఉపయోగకరంగా ఉండేటట్టు మీరు కూడా నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. నమస్కారం.